మోయాబు దేశములో ఒంటరి అయిన నయోమికి ఒక వార్త వినబడింది. ఏమిటి వార్త అంటే అనక తన జనులకు ఆహారం ఇచ్చడానికి ఆహారం ఇవ్వడానికి బెత్లెహేమును దేవుడు ఏం చేశారు, అక్కడ దర్శించారు. ఎప్పుడైనా ఈ వార్త నయోమి విన్నారో ఇంకా మోయాబు దేశంలో ఉండడానికి ఆమె ఇష్టపడలేదు. అక్కడ వెంటనే ఆమెను తన మోయాబు దేశం విడిచిపెట్టి బెత్లెహేము దేశానికి వెళ్ళిపోవడానికి ఆమె ఏమయ్యారు, అక్కడ ప్రయాణమయ్యారు. ఇక్కడ ఈ ప్రకారంగా ప్రయాణమవుతున్న సమయంలో నయోమి తన యొక్క ఇతర కోళ్ళను పిలుస్తారు, రూతుని పిలుస్తారు, వర్పను పిలుస్తారు. అంటారు, నేనైతే గనక సమస్తం కూడా నిన్ను పోగొట్టుకున్నాను, దేవుడైతే నాకు నన్ను ఆమెను రిక్తురాలుగా చేశారు. అయితే నేను ఇప్పుడు నా దేశం వెళ్ళిపోతున్నాను. నేను ఒంటరి రిక్తురాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు నా దేశంలో ఆహారము సమృద్ధిగా ఉంది. నా దేవుడు ఆహారం ఇవ్వడానికి బెత్లెహేమును ఏం చేశారు, అక్కడ దర్శించారు. అయితే మీరు మీ ఇంటికి మీ ఇళ్ళకి వెళ్ళిపోయి మరలా మీరు వివాహం చేసుకుని సంతోషముగా ఉండమని ఆమెను స్తోత్రములు నయోమి తన ఇద్దరు కోడలతో అక్కడ చెప్తారు. అక్కడ అప్పుడు అందులో వార్ప అత్తను ముద్దు పెట్టుకుని ఆమె తన యొక్క ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. అయితే రూతు తన అత్తతో అంటారు, అక్కడ మనకి చదివిన ఒక మాట, తెలిసిన ఒక మాట, నువ్వు ఏ ప్రాంతమైతే వెళుతున్నావు, ఏ దేశమైతే వెళ్తున్నావో ఆ దేశానికి నేను కూడా వస్తా. నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు. నీవు ఎక్కడైతే గనక మరణం అవుతున్నావో నీవు మరణమగు వరకు మరణము తప్ప నిన్ను నన్ను కూడా ఏది కూడా ఏం చేయకూడదు, అక్కడ ఎడబాపకూడదు అని రూతు తన అత్తతో ఏం చేశారన్నాక ఒక ఒడంబడిక చేస్తారు. అక్కడ నయోమితో ఏం చేస్తారు, అక్కడ ఒడంబడిక చేస్తారు. స్తోత్రములు. నయోమి ఆమెను వృద్ధురాలు. ఇప్పుడు బెత్లెహేముకు ఉన్న పరిస్థితి రూతుకి తెలియదు. అక్కడ నయోమి యొక్క పరిస్థితి ఆమెను ఏంటి, లేకపోతే నయోమి వెనకాల స్థలం ఉందా, పొలం ఉందా, ఆస్తి ఉందా, ఏముందనేది రూతుకి తెలియదు. స్తోత్రములు. నయోమి అయితే అనక బలవంతం చేయట్లేదు, నేనైతే వెళ్ళిపోతాను, మీరు ఇక్కడైతే మీరు సంతోషంగా ఉండండి. వార్ప వెళ్ళిపోయారు, రూతు మిగిలిపోయారు. అక్కడ ఇప్పుడు రూతు తన అత్తను విడిచి వెళ్ళిపోవడానికి ఉన్నాక ఆ మనస్సు రూతుకి లేదు. ఆమె చెప్తున్న మాట, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఆమేన్. ఒక విధవరాల వెంబడి, ఒక వృద్ధురాలైన ఒక విధవరాల వెంబడి రూతు వస్తే గనక తర్వాత ఉన్నాక ఆ జీవితము ఎలాగూ ముందుకెళ్తుంది అనేది వాస్తవంగా చెప్పలేక రూతుకి మంచిగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ బెత్లెహేము వెళితే గనక నా పరిస్థితి ఏంటి, మనిషి అన్న తర్వాత ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఈమె వెళ్తే గనక ఆమెను అక్కడ ఏంటి అనేది తెలియదు. ఎందుకంటే గనక అక్కడ ఆహారం అయినప్పుడే, కరువు వచ్చినప్పుడే ఏం చేసే వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చారు. అంటే గనక ఆమెను ఏమీ లేనివారే. అక్కడ కరువు వచ్చినప్పుడే కదా వీళ్ళు నయోమి వాళ్ళు ఎక్కడికి వచ్చారు, మోయాబుకి వచ్చారు. అంటే గనక ఏమీ లేదు. ఒకవేళ నేను ఈమెతో కనుక వెళితే గనక నా యొక్క పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు. స్తోత్రములు. వాస్తవంగా ఆమెను రూతు నయోమిని పోషించాలి. ఇప్పుడు నయోమి రూతుని పోషించడానికన్నా ఆ యొక్క ఆమె వయసు అయితే కనుక కాదు. లేకపోతే నయోమికి ఇంకా కుమారులు అయితే ఇక్కడ ఉన్నారు, ఎవరైనా ఉన్నారు, లేకపోతే ఆమెతో ఆమెను ఒక వివాహం జరుగుతుంది అనక అలాంటి యొక్క ఆశ ఆలోచనే లేదు. ఆమెన్. ఇప్పుడు ఈ వృద్ధురాలైన విధవరాల మీద వెళ్తే గనక నా జీవితమే ఒక అయోమయం, అగోచరం అన్నమాట.
అర్థము కాని పరిస్థితి ఆమెను నేను ఈమెను పోషించాలి. స్తోత్రములు. నిజంగా ఋతు ఆలోచిస్తే గనక ఆమెను తన ముందు ఉన్న విషయం, తన జీవితానికి ఒక క్వశ్చన్ మార్క్ మాట ఏంటి అనేది. కానీ హల్లెలూయా, ఋతు నయోమితో వెళ్ళడానికి ఆమెను సిద్ధపడ్డారు. అక్కడ నీ దేవుడే నా దేవుడు. నేను ఇంకా ఇప్పటి వరకు నేను దేవత అనేది చూసాను కానీ దేవుని చూడలేదు. అక్కడ మోయాబీలకు దేవత ఉన్నారు కానీ దేవుడు మోయాబీలకు లేరు. హల్లెలూయా. మోయాబీలు ఎవరున్నారు అక్కడ? దేవత ఉన్నారు కానీ దేవుడు లేరు అక్కడ. కానీ ఆమెను స్తోత్రములు ఆమెను రూతు ఏం చెప్తారు అక్కడ? నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. నీ జనమే నా జనము. ఆమెను నా జనానికి నీ జనానికి వ్యత్యాసం ఉంది అక్కడ. ఇప్పుడు ఒక ఉదాహరణగా చెప్తానక, తెలంగాణకి ఆంధ్రాకి ఆమెను భాష లేకపోతే వస్త్రధారణ ఏంటంటే కొంచెము తేడా ఉంటుంది అక్కడ. ఆమెను స్తోత్రములు. ఇక్కడ ఇంకా కొంచెం మనం పైకి వెళ్తే కనుక ఢిల్లీ లేకపోతే పంజాబ్ ఇటు కనుక పూర్తిగా వస్త్రధారణ కూడా ఏంటంటే తేడా ఉంటుంది. ఆమెను ఇప్పుడు మోయాబీకి జనము వేరుంటారు, బెత్లెహేము వరకు వేరుంటారు. కానీ ఆమెను వీళ్ళందరూ ఇక్కడ నా తల్లి ఉంది, నా తండ్రి ఉంది, ఆమె నా బంధువులంతా ఇక్కడ ఉన్నారు, వీళ్ళు వదిలిపెట్టి నేను వెళ్ళడానికి నాకేంటి? అక్కడ ఎవరున్నారు? అక్కడ ఆమెన్. నాకెవరు అక్కడ ఉన్నారు? ఆమెన్. స్తోత్రములు. రూతు ఈ విధంగా ఆలోచించలేదు. ఇక్కడ అక్కడ ఏ జనమైతే నీకున్నారో ఆ జనమే నా జనము కూడా. హల్లెలూయా. ఆమెను ఈ మనసు కలిగి వెళ్ళిన రూతుకి ఆమెను స్తోత్రములు. తర్వాత ఇద్దరు బెత్లెహేము చేరుకున్నారు. ఇప్పుడు బెత్లెహేము చేసిన సమయంలో నయోమిని ఈమె పోషించాలి. అక్కడ పోషించాలంటే అనక స్తోత్రములు ఈమె కట్టెళ్ళ ఇప్పుడు పనికి వెళ్ళాలి. హల్లెలూయా. ఒక ఆమెను యవనస్తురాలే అనే ఈమె ఎవరు అక్కడ? యవనస్తురాలే. హల్లెలూయా. ఈ యవనస్తురాలైన రూతు ఆమెను స్తోత్రములు ఇప్పుడు పరిగి ఏరుకోవడానికి బోయాజు యొక్క పొలంకి వెళ్తారు. అక్కడ వాస్తవంగా పొలం బోయాజు అని కూడా ఈమెకి తెలియదు అక్కడ. ఆమెన్. అయితే ఇప్పుడు పరిగి ఏరుకుని ఏం చేయాలి? ఇప్పుడు అత్తని పోషించాలి. అక్కడ పరిగెరడానికి వెళ్తారు. అక్కడ అప్పుడు ఆ పొలము యొక్క యజమాని ఏం చేస్తారన్నాక స్తోత్రములు వస్తారు. చూస్తున్న సమయంలో అక్కడ అందరూ కూడా మొత్తం అక్కడ కోస్తూ ఉంటారు. పంట కోస్తున్న సమయంలో వెనక ఒక యవనస్తులన్నాక ఆమెను స్త్రీ ఏం చేస్తారన్నాక పరిగి ఏరుకుంటారు. అక్కడ ఏరుకున్న సమయంలో బోయాజు అడుగుతారు, ఆమె ఎవరని అడుగుతారు. అక్కడ అప్పుడు అక్కడ ఉన్న పనివారు చెప్తారు. బోయాజు అప్పుడు రూతు దగ్గరకు వచ్చి ఆమెను ఈ మాట చెప్తున్నారు. అక్కడ ఏమైతే మనం బాగా చదువుకున్నామో ఆ మాట అంటున్నారు. అక్కడ అమ్మ ఆమెను నువ్వు చేసిన దానికి దేవుడు ఏం చేస్తారు? అక్కడ ఆమెను ప్రతిఫలం ఇచ్చేవాడు. స్తోత్రములు. నువ్వెక్కడికి వచ్చావు అంటే గనక ఆమెను బెత్లెహేములో ఉన్న దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చేవారు. హల్లెలూయా. రూతు ఎక్కడికి వచ్చారు? అక్కడ ఆమెను నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఆమెను అత్త నీ కొడుకుని చేసినంత నా జీవితం మొత్తం అయిపోయింది. అక్కడ దిగజారిపోయింది. అక్కడ ఏమైపోయారు? అక్కడ రూతు యొక్క భర్త ఏమైపోయారు? అక్కడ చనిపోయారు. వాస్తవంగా ఆమెను ఇప్పుడున్న పరిస్థితి అయినప్పటికీ కూడా అత్తను ఏం చేయలేని, నయోమిని ఏం చేయలేని ఏమి శపించాలి. అక్కడ నేను ఇంకా అంత లోతుకి వెళ్ళట్లేదు. ఇప్పుడున్న కోడల యొక్క పరిస్థితి సమయంలో ఆమెను స్తోత్రంలో ఎంత సాహసం అయితే కనుక ఇంపాసిబుల్ అసలు దానికి కాని పని అసలు. ఆమె కానీ ఆమెను స్తోత్రములు రూతు యొక్క చేసిన యొక్క పనికి ఆమెను ప్రతి ఆమె వచ్చిన యొక్క పరిస్థితిని బట్టి బోయాజు అంటున్నారు. అక్కడ అమ్మ నువ్వు చేసిన దానికి ఏం చేశారు? అక్కడ దేవుడి నీకు ప్రతిఫలం ఇస్తారు. ఇస్రాయేలు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు ఏం చేశావు? నువ్వు వచ్చితివి, తప్పకుండా నీకు దేవుడే నీకు బహుమానం ఇస్తారంట. హల్లెలూయా. ఆమెను బోయాజు రూతుతో మాట్లాడుతున్నారు. అక్కడ వాస్తవంగా చూసామలో తన ముందున్న జీవితంలో ఏ ఆమెను పొలములో పరిగెడడానికి వచ్చారో, ఏ పొలములో ఆమెను స్తోత్రములు ఆమె కొంచెం అది ఏదైనా కొంచెం దొరుకుతాదా అనుకుని వచ్చారో, ఆమెను కొంచెం కాలమైన తర్వాత అదే పొలానికి ఆమె యజమానురాలు అయిపోయింది. అర్థమైంది మాట? అర్థమైంది కదా?
అదే పొలానికి ఏమైపోయింది అక్కడ? యజమానురాలు అయిపోయింది అక్కడ. ఏమన్నా దొరికితే గనక ఏరుకుందామని వచ్చింది అక్కడ. ఆమెను పనివారు కోత కోసే సమయంలో వారు తమ గుప్పు నుంచి ఏమైనా జారిపోతే ఆ పరిగెరుకుని వెళ్ళి ఏం చేద్దాము, కుటుంబాన్ని ఆమెను నయోమిని పోషిద్దామనుకుని వచ్చిన అక్క రుత్తు ఆమెను కొంచెం కాలమైన తర్వాత ఏమైపోయింది అనక ఆ పొలముకు యజమానురాలు అయిపోయింది అక్క. ఇచ్చారలేదు ప్రతిఫలం? హల్లెలూయా. ప్రతిఫలం ఇచ్చారా లేదు అక్కడ? ఆమె యొక్క మనస్సును దేవుడు చూసి హల్లెలూయా. ఆమెను దేని కొరకు ఆమె సిద్ధపడ్డారంటే అనక స్తోత్రములు. ఆమెను మనిషి యొక్క రూపాన్ని చూస్తేనాక ఆమె నయోమిని వార్పలాగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు అక్కడ. వార్ప ముద్దు పెట్టింది, ప్రేమ చూపించింది లేదు అక్కడ. హల్లెలూయా. ప్రేమ ముద్దు పెట్టాలంటే ముద్దు అందరికి పెడతామా అంటే అర్థమైపోతుంది. ఆమెను కొంచెం ప్రేమిస్తాను కదా ముద్దు పెడతారు అక్కడ. ప్రేమ చూపించింది లేదు అక్కడ. ఆమెను స్తోత్రములు అంటే కప్పటమైన ప్రేమ కాదు. ఆమెను కష్టమైన సరే ఆమెను నయోమిని నేను వెంబడిస్తాననుకుని స్తోత్రములు రూతు నయోమిని వెంబడి వచ్చారు అక్కడ. ఆ దేశములు ఏమిటనేది దానికి తెలియదు అక్కడ. హల్లెలూయా. ఆ దేశం యొక్క పరిస్థితి ఏమిటనేది తెలియదు అక్కడ. ఆ దేశం యొక్క జనము లేకపోతే అక్కడున్న యొక్క విధి విధానాలు, కట్టడలు, ఆమెను పద్ధతులు ఏమి కూడా రూతుకి తెలియదు అక్కడ. ఆమెను స్తోత్రములు. కానీ ఒక వ్యక్తి ఏం చేస్తున్నారు అక్కడ? బెత్లెహేముకి వెళ్తున్నారు అక్కడ. ఆ వ్యక్తి ఎందుకు బెత్లెహేముకి వెళ్తారనక ఇదిగో దేవుని యొక్క దర్శనము బెత్లెహేములో ఉంది అక్కడ. హల్లెలూయా. యెహోవా ఏం చేశారు అక్కడ? తన ప్రజల యొక్క కరువు ఆమెను తొలగించి ఆహారము ఇవ్వడానికి దేవుడు ఏం చేశారు అక్కడ? బెత్లెహేము దర్శించారు అక్కడ. హల్లెలూయా. ఆమె స్తోత్రములు. ఇప్పుడు బెత్లెహేములో ఏముందండి నాక? దేవుని యొక్క దర్శనం ఉంది అక్కడ. ఆ దర్శనాన్ని బట్టి అక్కడ ఏం దొరుకుతుంది అక్కడ? అనేక మందికి ఆకలి తీరిపోయాక ఆహారము దొరుకుతుంది. ఇప్పుడు నయోమి దాని కొరకు వెళ్ళారు అక్కడ. హల్లెలూయా. నయోమి ఎప్పుడు వెనక్కి వెళ్ళారు అక్కడ? ఆమెను భర్త చనిపోయారు, సరే ఇంకా వద్దు మనము. అప్పుడు వెనక్కి తిరగలేదు అక్కడ. హల్లెలూయా. ఇంక వద్దు, ఇంకా నా భర్త లేనప్పుడు నేను ఈ బోయాబదేశం నేను ఎందుకు ఉండాలనుకుని అప్పుడు వెనక వెళ్ళలేదు. ఆమెను కుమారుడు చనిపోయారు, ఇద్దరు చనిపోయారు. అప్పుడైనా సరే నేను తీసుకోవాలి కదా, ఇంకా నాకు ఇంకప్పుడు ఇంకెవరు నాకు ఇంకా అని అప్పుడే ఆమె చేయాలి అక్కడ. ఏం చేయాలి అక్కడ? వెనక్కి వెళ్ళాలి. అప్పుడు కూడా వెళ్ళలేదు అక్కడ. ఎప్పుడు వెనక్కి వెళ్తున్నారు అక్కడ? హల్లెలూయా. మరొకసారి మాట్లాడుకుందాం. 1 వారికి ఆమేన్. ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమేన్ దర్శించెనని ఆమె విన్నారు అక్కడ. హల్లెలూయా. భర్త లేకపోయినా పర్వాలేదు, ఆమెను కుమారులు లేకపోయినా పర్వాలేదు, నా కోడళ్ళు నాతో లేకపోయినా పర్వాలేదు అనుకుని ఇప్పుడు నయోమి ఎవరి కొరకు వెళ్ళిపోతున్నారు అక్కడ? యెహోవా నా దేశం దర్శించారు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ నాకు పర్వాలేదు, కానీ ఇప్పుడు నాకు బెత్లెహేములో ఎవరున్నారు అక్కడ? యెహోవా ఉన్నారు అక్కడ. ఆయన దర్శనం ఉంది. అంతేకాదు ఆహారము సమృద్ధిగా ఉంది అక్కడ. హల్లెలూయా. ఆమెను ఈ యొక్క ఆమెను స్తోత్రములు వాక్కు మాట విన్న తర్వాత వెంటనే నయోమి ఏం చేశారు అక్కడ? తన ప్రయాణము మొదలు పెట్టారు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు తనతో పాటు ఇప్పుడు ఎవరమ్మను ఏం చేస్తారు అక్కడ? రూతు కూడా వెంబడిస్తున్నారు అక్కడ. హల్లెలూయా. ఎందుకొరకు అంటే అనక అక్కడ స్తోత్రములు దేవుడు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. నిజంగా స్తోత్రములు. ఆమెను హల్లెలూయా. బెత్లెహేము వాస్తవంగా చెప్పాలనక అది ఒక చిన్న ప్రాంతమే. బెత్లెహేము అంటే అక్కడ ఒక చిన్న ప్రాంతమే. ప్రవక్త అంటారు అక్కడ, ఓ బెత్లెహేమా, నీవు అల్పమైన దానివైనప్పటికీ కూడా ఇదిగో ప్రపంచమును ఏలబోవువాడు నీలో నుండి వస్తున్నాడు అక్కడ. ఆమెను ప్రభువు యేసుక్రీస్తు పుట్టిన ప్రాంతం ఏది అక్కడ? బెత్లెహేమే. హల్లెలూయా. క్రిస్మస్ అని మాట చెప్పట్లేదు అక్కడ. ఆమెను హల్లెలూయా. వాస్తవంగా
బెత్లెహేములో ఎవరున్నారు అక్కడ? ఆమెను ప్రపంచమును ఎలబోయేవాడు బెత్లెహేములో ఉన్నాడు అక్కడ. రూతు తెలిసి వచ్చారా తెలియక వచ్చారా గాని ఆమెను హల్లెలూయా ఆమె తీసుకున్న తీర్మానం అయితేనక నిజంగా దేవునికి అది ఆమెను అంగీకారమైంది అక్కడ. ఎందువల్ల ఇదిగో అమ్మ ఆమెను స్తోత్రములు దేశమును ఎల్లబోచున్నవాడు బెత్లెహేములో పుట్టబోచున్నాడు అక్కడ. హల్లెలూయా ఆమెను ఈ యొక్క నయోమి ఆమెను యెహోవా దర్శించిన మాటను బట్టి ఆమె తన ప్రయాణం ఏం చేస్తారు అక్కడ, తిరిగి ఆమెను హల్లెలూయా బెత్లెహేముకి ప్రయాణం మొదలు పెట్టారు అక్కడ. ఆమెను ఎప్పుడైతే నయోమి మొదలు పెట్టారు, నయోమి వెంబడి ఏం చేస్తారు అక్కడ, రూతు వచ్చారు అక్కడ. ఆమెను నా అత్తని నేను పోషించినప్పటికీ కూడా, అక్కడ నాకు కష్టం ఎదురైనప్పటికీ కూడా, అక్కడ నిందలు నాకు వచ్చినప్పటికీ కూడా, ఆమెను వాస్తవంగా చెప్పాలన్నాక భర్త పోయిన ఒక స్త్రీకి వేరే ప్రాంతం వస్తానికి ఎలా ఉంటుంది అక్కడ. అంతేకాకుండా అనేక రకమైన అనుభవాలు, ఇప్పుడు అనేక రకమైన ఆమెను జీవితంలో ఎన్నెన్నో విషయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అక్కడ. ఆమెను యవనస్తురాలు, భర్త లేరు, ఆమెను ఎన్నో విషయాలు ఏం చేయాలి అక్కడ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్ని తట్టుకుని నా దేశం కాని దేశంలో, నా జన్మ కాని జన్మలో, నా భాష కాని భాషలో మధ్యలో నేను బ్రతకాలా, నేను ఉండాలా. ఆమెను ఇక్కడ భాష వేరు, అక్కడ భాష వేరు ఉంటాను. ఆమెను ఇక్కడ జనము కాదు, అక్కడ జనం వేరే జనం ఉంటారు అక్కడ. ఇక్కడైతే నా ఎవరున్నారు అక్కడ, అందరూ ఉన్నారు కదా. ఏమైనా కొంచెం నేను బాధపడితే కనుక నన్ను చూసడానికి ఎవరున్నారు అక్కడ, అమ్ముంది, నాన్నుంది, అమ్మను, అందరు బంధువులు ఉన్నారు అక్కడ. అక్కడ ఎవరున్నారు అక్కడ, నయోమి తప్ప నాకు ఇంకెవరు తెలియదు అక్కడ. హల్లెలూయా హల్లెలూయా. నయోమి తప్ప నాకెవరు కూడా తెలియదు. హల్లెలూయా. నయోమి ఎవరు బట్టి వెళ్తున్నారు అక్కడ, ఆమెను దేవుని బట్టి వెళ్తున్నారు. హల్లెలూయా. భర్త చనిపోయిన నయోమి వెనక్కి వెళ్ళలేదు, కుమార్ చనిపోయిన నయోమి వెనక్కి వెళ్ళలేదు. ఆమెను యెహోవా దర్శించిన మాట విన్న సమయంలో వెంటనే ఆమెకి ఏమైంది, ఇప్పుడు నా దేశానికి వెళ్ళిపోవాలని ఒక ఆలోచన కలిగింది అక్కడ. ఈ నయోమి వెంబడి ఏం చేస్తున్నారు అక్కడ, ఇంకొక వ్యక్తి బయలుదేరుతున్నారు అక్కడ. హల్లెలూయా. ఆమెను స్తోత్రములు, అనేకమైన సమస్యలు, నిందలు, అవమానములు, ఆమెను హల్లెలూయా ఒక కష్టపడాల్సిన పరిస్థితి ఆమె ముందు ఉన్నప్పటికీ కూడా రూతు ఏం చేస్తున్నారు అక్కడ, నయోమితోనే తన జీవితాన్ని ఇచ్చాలనుకుంటున్నారు అక్కడ, కొనసాగించాలనుకుంటున్నారు అక్కడ. అందుకే బోయాజు అంటున్నారు అక్కడ, అమ్మా నీవు నయోమి యొక్క ఆమెను ఇంటి నేడి కింద కాదు, యెహోవా రెక్కల కిందకు వచ్చావు. బెత్లెహేములో ఎవరున్నారంటే అనక దేవుడే ఉన్నారు అక్కడ. హల్లెలూయా. యూదాను ఏలబోచున్నవాడు బెత్లెహేములో పుట్టబోతాడు అక్కడ. నువ్వెక్కడికి వచ్చావంటే అనక ఆయన చేతి కిందకి వచ్చావు. హల్లెలూయా. మనుషులు నీకు ప్రతిఫలం ఇవ్వరు, ఆమెను దేవుడే నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు నీకు బహుమానం ఇవ్వరు, ఆమెను హల్లెలూయా దేవుడే నీకు బహుమానం ఇస్తాడు. ఏమిటి ఆ బహుమానం అంటే అనక, ఏ మాట అయితే గనక ఈ వ్యక్తి పలుకుతున్నారో అదే హల్లెలూయా మంచి బోయాజుని ఏం చేస్తారు అక్కడ, దేవుడు ఆమెకు భర్తగా ఇచ్చారు. హల్లెలూయా. ఆమెను జీవితంలో నాకు ఇంకా ముందుకి లేదు, ఇంకా నా జీవితంలో సంతోషం అనేది నేను పోకపోయి ఉండవచ్చు, లేకపోతే నవ్వు అనేది నా జీవితానికి పనిమరుగైపోయి ఉండవచ్చు అనుకున్న యొక్క రూతుకి ఏమైపోయింది అక్కడ, ఒక సంతానం కలిగింది అక్కడ. హల్లెలూయా. ఆ సంతానము యేసు సంతానం మారిపోయింది. హల్లెలూయా. యూదాను ఎలబోతున్న వాడు ఎక్కడ నుండి వచ్చారన్నాక రూతు, తాత ముత్తాత రూతే అక్కడ. కేరా పెట్ట సారండి అనక. హల్లెలూయా. ఆమెన్. బహుమానం దొరికిందా లేదా, ప్రతిఫలము దొరికింది, బహుమానం దొరికింది. హల్లెలూయా. ఆమెన్. దేవుడే ఆమెకు బహుమానం ఇచ్చారు. ఆమె ఇచ్చినాక బహుమానము ఆమెను స్తోత్రములు, నిజంగా స్తోత్రములు. వాస్తవంగా కనుక తన జీవితంలో ఆమె ఎన్నో విషయాలు ఆమె ఇంకా నా జీవితంలో ఇది నాకు లేదు అనుకుని, నాకు దక్కదు అనుకుని ఆమె నిర్ణయం డిసైడ్ అయిపోయింది వచ్చామె. కానీ స్తోత్రములు, ఆమె యొక్క మనసును చూసిన దేవుడు ఆమె గొప్ప బహుమానం ఇచ్చారు. ఆ ప్రాంతంలో ఉన్న అందరికన్నా ఉన్న గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తిని దేవుడు ఏం చేశారు అక్కడ, ఆమెను బోయాజనానికి ఇచ్చారు అక్కడ. హల్లెలూయా. నిందకు సిద్ధమైన ఆమె జీవితంలో స్తోత్రములు, బోయాజు యొక్క కొంగు ఆమె మీద కప్పబడింది. ఆ మనం తొలగిపోయి ఏమైపోయింది అక్కడ,
బోయాజు యొక్క కొంగ మీద కప్పబడింది అక్కడ. హల్లెలూయా. ఏ దేశంలో ఏ ప్రాంతం అయితే ఏ పొలముకైతే కనుక పరిగెక్కడానికి వచ్చిందో ఆ ఆమెను ఆ పొలానికి ఏమైపోయింది అక్కడ ఆమె యజమానురాలు అయిపోయింది. ప్రియ సహోదరి సోదరులారా, నిజంగా ఆమెను నయోమితో పాటు ఆమెను చేస్తే అక్కడ రూతు వచ్చాను. ఎవరి కొరకండి అనక ఆమెను ఆహారం ఇవ్వడానికి దేవుడు దర్శించారు. హల్లెలూయా. ఆమెను స్తోత్రములు. ఈరోజు అనేక మంది యొక్క జీవితాల్లో దేవుడు లేక ఏమైపోతున్నాయి అక్కడ జీవితాలన్నీ హల్లెలూయా స్తోత్రములు చిందరబందరం అయిపోతున్నాయి అక్కడ. హల్లెలూయా. ఇటువంటి చిందరబందరం అయిపోయిన జీవితము నయోమి జీవితం మరలా ఏమైపోయింది అక్కడ. హల్లెలూయా. నయోమి రూతు యొక్క జీవితంలో దేవుడు ఏం చేశారు అక్కడ ఒక చిగురింపే చేశారు. హల్లెలూయా. రూతుకి ఆమెను వివాహం అయితే గనక రూతు ఇంటిలో కుమారుడు పుడితే గనక నయోమికి సంతోషం కదా అక్కడ. హల్లెలూయా. నయోమికి సంతోషం వస్తుంది రాదంటారు అక్కడ. ఎందువల్ల అంటే గనక దేవుడు సిగ్గుపరచలేదు అక్కడ. అప్పుడు రిక్తురాలని ఆమె అనుకుండవచ్చు గాని ఇప్పుడు ఆమె ఏమంటారు అక్కడ నయోమిని ఇప్పుడు ధనురాలంటారు అక్కడ. ఎందువల్ల అంటే గనక అందరికన్నా ఉన్న గొప్ప వ్యక్తి ఇప్పుడు నయోమి ఇంటిలోకి వచ్చారు అక్కడ. బోయాజు ఆ ప్రాంతంలో అందరికన్నా గొప్ప వ్యక్తి ఎవరు అక్కడ, మంచి వ్యక్తి ఎవరండి అనక బోయాజే. హల్లెలూయా. ఇప్పుడు బోయాజు యొక్క ఆమెను స్తోత్రములు ఆస్తికి ఏమైపోయింది ఈమె అక్కడ వారసురాలు అయిపోయింది అక్కడ. స్తోత్రములు. నిజంగా నయోమి యొక్క జీవితంలో దేవుడు ఏం చేశారు అక్కడ ఆమెను నవ్వు కలగజేశారు అక్కడ. హల్లెలూయా. ఆమెను ఏ దేవుడు ఆమెను స్తోత్రములు దర్శించారని నయోమి వచ్చారో ఆ దేవుడు నయోమిని ఏం చేయలేదు అక్కడ సిగ్గుపరచలేదు. నయోమితో వచ్చిన రూతును కూడా ఏం చేయలేదు అక్కడ దేవుడు అక్కడ సిగ్గుపరచలేదు ఆమెను. హల్లెలూయా. జనులకు ఆహారం ఇవ్వడానికే కాదు జనుల యొక్క సమస్తమైన కొదువులకు తీర్చువాడు దేవుడేనండి అక్కడ. హల్లెలూయా. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో హల్లెలూయా నిజంగా మన జీవితంలో మనం ఎక్కడికి వచ్చామంటే గనక హల్లెలూయా స్తోత్రములు చూస్తున్న సమయంలో ఆమెను కలవరి సిలువలో ఆయన రిక్తుడుగా ఆలాడుతున్నాడు ఇక్కడ. ఎవరైనా సరే తనకే కొంచెం ఏమైనా నీళ్లు తాగిపిస్తారన్నట్టుగా ఆయన ఎదురు చూస్తున్నాడు అక్కడ. కానీ తన రెండు చేతులు కూడా అనేక మంది కొరకైనా చాపి ఉన్నాడు అక్కడ. వాస్తవముగా వస్త్రము లేదు, వాస్తవముగా దాహము కొరకు ఆయన ఎదురు చూస్తున్న వ్యక్తి ఎవరైనా కొంచెం తాగిపిస్తారేమో అని. కానీ హల్లెలూయా ఎవరైతే గనక రిక్తుడైనప్పటికీ కూడా దాహం అని కేక వేస్తున్నప్పటికీ కూడా ఇదిగో హల్లెలూయా ఆమెన్ నా సమస్తమైన ఆకలి తీర్చువాడు, నా దప్పిక తీర్చువాడు అని ఎవరైతే గనక నమ్మి ఆయన ఎద్దకు వస్తారో తప్పకుండా హల్లెలూయా ఆమెను ఆయన యొక్క రెక్కల నీడ ఆయన రెక్కల కింద ఉన్న సురక్షితము ఆమెను హల్లెలూయా ఎవరైతే గనక వచ్చారో ఆ వచ్చిన వారికి తప్పకుండా సమృద్ధిగా దొరుకుతుంది అక్కడ. చూస్తున్న సమయంలో లోకమంతా అనుకుంటున్నారు ఆయనే వస్త్రం లేదు కదా మనకెలాగ ఇస్తారు ఆయన. హల్లెలూయా. ఆయన ఏం లేదు అక్కడ, వస్త్రము లేదు నేను అడిగి ఉన్నాడు అక్కడ, దెబ్బలతో పడి ఉన్నాడు అక్కడ. ఎవరైనప్పుడు ఆయనకి ఏం చేయాలి అక్కడ, సహాయము చెయ్యాలి అక్కడ. వాస్తవంగా నయోమి యొక్క పరిస్థితి ఏమిటి అక్కడ, ఆమె కష్టపడలేరు, ఆమెను పోషించాలి అక్కడ. కానీ స్తోత్రములు రూతు ఏమి చూడలేదు అక్కడ. కానీ ఆమెను తన జీవితంలో రూతు దేవుడు ఇస్తారు అక్కడ గొప్ప బహుమానం ఇచ్చారు, ప్రతిఫలం ఇచ్చారు ఆమెను. నిజంగా రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సోదరులారా ఎవరైతే గనక దేవుని యొక్క చేతికి బావ కిందకు వస్తారో తప్పకుండా హల్లెలూయా సిగ్గుపరచబడరండి అక్కడ. ఎందువల్ల నమ్మింది ఎవరు అంటే గనక నయోమి దేవుని నమ్మారు అక్కడ. నా దేవుడు ఏం చేశారు అక్కడ, బెత్లెహేము దర్శించారు. హల్లెలూయా. ఇదిగో ప్రభువా నా కొరకు, ప్రభువా కలవరి స్థితిలో ప్రభువా నా కొరకు నేను చేస్తా అక్కడ నీ బాహువు చాపి ఉన్నావు అక్కడ. హల్లెలూయా. నువ్వు నిందలు అనుభవించినప్పటికీ కూడా, నువ్వు అవమానం అనుభవించినప్పటికీ కూడా, నువ్వు దప్పికతో ఉన్నప్పటికీ కూడా, వస్త్రం లేకపోయినప్పటికీ కూడా ప్రభువా నా కొరకు ప్రభువా నీ వస్త్రాన్ని కప్పేవాడు దేవా, నీ రక్షణ వస్త్రం మీద కప్పువాడు ప్రభువా తండ్రి. అంతేకాదు ప్రభువా నా జీవితంలో ప్రభువా ఆమెను హల్లెలూయా ఇప్పుడున్న స్థితిని ప్రభువా తండ్రి నీవు మార్చి ప్రభువా నన్ను చిగురింప చెయ్యవాడు అక్కడ. మూడులా వచ్చిన జీవితాన్ని కూడా నువ్వేం చేస్తావు అక్కడ, చిగురింప చెయ్యవాడు అక్కడ. నిన్న
నమ్మింది ఎవరు అక్కడ? మనిషిని కాదు, మనిషిని కాదు, యెహోవాని నమ్మి వచ్చాను అక్కడ. హల్లెలూయా. యెహోవాని నమ్మి వచ్చాను. యెహోవా తన జనులను ఆయన సిగ్గుపరచువాడు కాదు. తన యుద్ధకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు. తప్పకుండా వారి ఆకలి తీర్చువాడు, వారి దప్పిక తీర్చువాడు. మనం చదువుతున్నాము. ఓ హల్లెలూయా. రూకలు లేని వారులారా వచ్చి హల్లెలూయా మీ దప్పిక తీర్చుకోనండి, మీ ఆకలి తీర్చుకోండి. వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి. రూకలు లేకపోయినను ఏమియు ద్రాక్షారసమును పాలును కొనుడి. ఆహారము దాని కొరకు మీరు ఎలా ఖర్చు రూకలిచ్చెదరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి. మీ ప్రాణమును తాళమైన దాని యందు సుఖింపనీయుడి. రూకలు లేకపోయినప్పుడు కూడా ఏమియు ఈయకయే ద్రాక్షారసమును పాలును కొనుడి. హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నారు అక్కడ. ఆమేన్. నేను మిమ్మల్ని పోషిస్తానట. హల్లెలూయా. ఆమేన్. రూకలు లేకపోయినప్పుడు కూడా ఏం చేయండి అక్కడ? నా యొద్దకు రండి. జనులు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ వారి జీవితంలో ఏం దొరకలేదు అక్కడ? సారము లేకుండా సారము దొరకలేకపోతుంది. ఆమేన్. మోయాబు దేశానికి వెళ్ళిన నయోమి జీవితంలో మొత్తం సమస్తం అయిపోయింది, ఆమె కోల్పోయింది అక్కడ. హల్లెలూయా. ఆమేన్. పని దేని కొరకైతే వెళ్ళారో ఆమె స్వతములు ఆహారం దొరుకుతుండొచ్చు, కానీ జీవితంలో ఏమైపోయింది అక్కడ? సమస్తము నష్టమైపోయింది అక్కడ, సమస్తము కోల్పోయింది అక్కడ. కానీ ఒకే ఒక్క మాటను బట్టి ఆమె తిరిగి తన ప్రయాణం చేశారు అక్కడ, వెనక్కి ఆమెను ప్రారంభించారు అక్కడ. ఒకే ఒక్క మాట ఆమెను బెత్లెహేములో నా దేవుడించారు అక్కడ, దర్శించారు. స్తోత్రములు. అక్కడ ఇప్పుడు నేను వ్యక్తురాలుగా వెళ్ళినప్పటికీ కూడా నా దేవుడు నిన్ను పోషిస్తాను. అవునా కదా? వచ్చినప్పుడు మొత్తం కుటుంబంతో వచ్చారు. వచ్చినప్పుడు ఎట్లా వచ్చారు అక్కడ? భార్య, భర్త, ఇద్దరు కుమార్తె వచ్చారు అక్కడ. ఇప్పుడు ఆమె తిరిగి వెనక్కి వెళ్తున్నారు అక్కడ. ఆమె బెత్లెహేముకి వెళ్తున్నారు అక్కడ. బెత్లెహేములో ఆమె ఎలాగ వెళ్తున్నారు అక్కడ? ఒక్కరే వెళ్తున్నారు. ఆమెన్. ఏమిటి నమ్మకం? ఆమెను అక్కడ కరువు వచ్చిందనే కదా నేను ఇక్కడ ముగ్గురు మొత్తం కుటుంబంతో వచ్చి నలుగురితో వచ్చేసాను ఇక్కడ. ఇద్దరు కుమారులు భర్తతో మొత్తం నలుగురు ఇక్కడికి వచ్చారు. దాని కొరకు ఇక్కడ ఆమెను మోయాబు దేశంలో ఉన్నారు ఇక్కడ. కానీ ఇప్పుడు వెనక్కి వెళుతున్న సమయంలో అక్కడ నన్ను పోషించడానికి ఎవరు అంటే గనక, నన్ను పోషించడానికి ఎవరు అంటే గనక ఎవరున్నారు అక్కడ? ఒకవేళ పొలం ఉంటే గనక ఈ మెల్లి పరిగెట్టుకునే పరిస్థితి రాదు అక్కడ. ఆమె ఏమీ కూడా లేదు. కానీ నమ్మకం ఎవరి మీద వచ్చింది అక్కడ? ఆమెను నాకు ఆహారం ఇచ్చేవాడు. ఆమె మన ఆత్మకి కావాల్సిన ఆహారము దేవుడే మనకి సిద్ధపడు. హల్లెలూయా. ఓ ప్రభువా, ఆమెను నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆమెను బోయా చెప్తున్నారు, అమ్మా నువ్వు ఒక పరదేశిగా నువ్వు ఈ ప్రాంతం ఉన్నప్పుడే కూడా, నీవు ఎరగని జనుల మధ్యలో నీవు ఉన్నప్పటికీ కూడా ఆమెను స్తోత్రములు, ఇదిగో దేవుడు యొక్క రెక్కల కింద నీవు ఉన్నావు అక్కడ. హల్లెలూయా. ఎవరైతే నిజంగా ప్రభువుని విశ్వాసం ఉంచి తమ ప్రయాణము కొనసాగిస్తున్నారు, ఆమెను హల్లెలూయా దేవుని యొక్క బాహు కింద వారు నడిపించబడతారు.
హల్లెలూయా. సమయానుకూలంగా దేవుడే వారికి ఏం చేస్తున్నారు, అక్కడ ఆహారం ఇచ్చి ఆమెను తృప్తిపరుస్తున్నారు. అక్కడ రూకలు లేకపోయినప్పటికీ కూడా ఆమెను హల్లెలూయా, ఆమెను డబ్బులు లేకపోయినప్పటికీ కూడా ఆమెను హల్లెలూయా, జీవితంలో అనేక బలహీనత కలిగినప్పటికీ కూడా దేవుడే తన ఆహారం ఇచ్చి తన జనులు ఏం చేస్తున్నారు, అక్కడ బలపరుస్తున్నారు. అక్కడ పిలుస్తున్నారు, ఎందుకు వ్యర్థమైన దాని కొరకు మీరు వెళ్ళిపోతున్నారు, ఇదిగో ఇక్కడ ఆహారము సమృద్ధిగా ఉంది. ఆమెను స్తోత్రములు వచ్చిన నయోమి సిగ్గుపరచబడలేదు, రూతు సిగ్గుపరచబడలేదు. ఆమెను స్తోత్రములు తన జీవితంలో వారి ఆమెను హల్లెలూయా ఒక గొప్ప అనుభవం వారు చూస్తారు. అక్కడ దేవుడే వారిని పోషించి ఆమెను ప్రాంతంలో హల్లెలూయా ఆమెను స్తోత్రములు రిక్తురాలుగా వచ్చినప్పటికీ కూడా ఆమెను కుమార్ల ఆమెను సంతోషం గల తల్లిగా దేవుడు రుతులు చేశారు. అక్కడ అవమానంతో వచ్చినప్పటికీ కూడా, నిందతో వచ్చినప్పటికీ కూడా ఒక ఆమెను స్తోత్రములు కొంగు ఆమెతో ఆమె మీద కప్పబడింది. అక్కడ బోయాజు ఆమెకు దొరికారు. అక్కడ హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో నేను ఒక ఒంటరిగా ఉన్నాను, ఈ లోకంలో నేను ఒక పరదేశిగా ఉన్నాను. ఇక్కడ జనము నా జనము కాదు, ఇక్కడ బంధువులు నా బంధువులు కాదు, ఇక్కడ ఉన్నవారు నాకెవరు కాదు లేరక్కడ. ఆమెను హల్లెలూయా. ఓ ప్రభువా, నీవే నా ప్రయాణములో నాకున్న ఆధారం మీరే, నాకున్న ఆశ్రయం మీరే, నాకున్న దేవుడు మీరే అని ఎవరైతే విశ్వాసం ఉంచి ప్రభుని వెంబడిస్తున్నారో హల్లెలూయా. ఆకలితో అలమటించినప్పటికీ ప్రభువు, దప్పికతో అలమటించిన ప్రభువు ఆమెను వస్త్రము లేక ఆకాశముకి ఆమెను భూమికి మధ్యలో వేలాడినప్పటికీ కూడా ఆయన నీకు ఆహారం ఇచ్చువాడే, ఆయన నీకు దప్పిక తీర్చువాడే. ఆమెను హల్లెలూయా నీ ఆత్మను కృంగిపోనివ్వడు, నీ ఆత్మను కృంగిపోనివ్వడు. అతర వాక్యమున ఆహారం ఇచ్చి నిన్ను బలపరిచి ఆమె అన్య జనుల మధ్యలో దేవుడు నిన్ను ఆమెను గొప్పగా హెచ్చిస్తారు. అక్కడ దేవుడే నీకు బహుమానం ఇస్తారు. మనుషులు కాదండి, మనుషులు ఇచ్చి తరిగిపోతుండవచ్చు, మనుషులు ఇస్తుంది తరిగిపోతుండవచ్చు. దేవుని యొక్క బహుమానము ఆమెను హల్లెలూయా తరిగిపోయేది కాదు. ఆమెను బోయా చెబుతున్నారు, అమ్మా నీవు యెహోవా రెక్కల కిందకి వచ్చి ఉన్నావు, నా రెక్కల కిందకి కాదు, నా పొలములోకి కాదు, దేవుని రెక్కల కింద నీవు సురక్షితంగా ఉండడానికి వచ్చావు. ఇక నీకు అపాయము లేదు. దేశమంతా కలవరపడినప్పటికీ కూడా నీవు కలవరపడవు. నీ పైన యెహోవా బాహు ఉంది. దేశమంతా కూడా కృంగితున్నప్పటికీ కూడా, దేశమంతా బలహీనపడినప్పటికీ కూడా, దేశమంతా కరువు వచ్చినప్పటికీ కూడా ఆహారము దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. యెహోవా బావు కిందకి నీవు వచ్చి ఉన్నావు. హల్లెలూయా. ఐగుప్తు దేశములో ఆమెను స్తోత్రములు అంతా చీకటే, అంతా చీకటియే. కానీ ఒక ప్రాంతములో వెలుగుంది, ఒక ప్రాంతములో వెలుగుంది. అక్కడ ఎవరున్నారు? దేవుని కుమారుడు ఉన్నాడు. హల్లెలూయా. అంతా చీకటి కానీ ఆమెను హల్లెలూయా ఇతర దేశం ఆ ప్రాంతంలో యెహోవా వెలుగుంది. ఆమె ఎందుకు ఎందుకు దేవుడు దిగి వచ్చినాడు వారి కొరకు. ఇజ్రాయెల్ యొక్క మొర విన్నాను, ఇదిగో వారి కొరకు నేను దిగి వచ్చి ఉన్నాను. ఐగుప్తు అంతా చీకటి గాని ఆమెను హల్లెలూయా గోషెను ప్రాంతములో దేవుని వెలుగు. ఆమె హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరులారా, ఈ దినాల్లో హల్లెలూయా మన ప్రయాణము ఆమెను స్తోత్రములు ప్రభు వెంబడి ఉంటే గనక, ప్రభు వెనకాల ఉంటే గనక ఒంటరే కావచ్చు, ఒంటరియే కావచ్చు, ఒంటరియే కావచ్చు. ఆమెను ఏమీ చూస్తున్న సమయంలో అగోచరముగా ఏమి కనిపించకపోవచ్చు. ముందున జీవితంలో ఏ ప్రణాళిక లేదు రూతుకి, ముందున జీవితంలో ఏమిటి నా పరిస్థితి ఆలోచన లేదు. కానీ నమ్మింది, ఆమెను నమ్మింది, ఇశ్రాయేలు యొక్క దేవుని నమ్మింది, ఇశ్రాయేలు యొక్క దేవుని నమ్మింది.
నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు. హల్లెలూయా. ఆమెను ఆమెను స్తోత్రములు. యెహోవా యందు నమ్మికించువారు సిగ్గుపడరండి, నా యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ యందు నమ్మిక ఉంచితే గనక సిగ్గుపరచవచ్చు, అయ్యా గారి యందు ఆమెను విశ్వాసం ఉంచితే సిగ్గుపరచవచ్చు, త్రోసేయవచ్చు. కానీ దేవుడు మాత్రము ఇదిగో తన బాహువుతో ఆమె కప్పి ఉన్నాడు. అయ్యా, అమ్మా, అయ్యా, ఓ సహోదరి, సహోదరా, ఆమెను హల్లెలూయా. దుష్టుడి యొక్క చేతి నుండి తప్పించుకోవడానికి యెహోవా చేయి హస్తమునకు తోడుగా ఉన్నది. దుష్ట మృగం నుంచి కాపాడబడ్డానికి యెహోవా హస్తము, ఆయన సురక్షితతనము కిందకి నీవు వచ్చి ఉన్నావు. హల్లెలూయా. మోయాయి చెబుతున్నారు, ఈ యవనస్తులు ఎవరు ముట్టవద్దు, ఎవరు ముట్టవద్దు. ఆమెకి ఆహారం ఇవ్వండి, ఆమెకి నీళ్ళనివ్వండి, ఆమెకేమీ తక్కువ చేయవద్దు. హల్లెలూయా. అవునండి, మన మనసు నిండిన దేవుడు మన కొరకు హల్లెలూయా ఆజ్ఞాపిస్తాడు. దానియేలు సింహము గోనలో దాని నిమిత్తము సింహానికి ఆజ్ఞ ఇచ్చాడు అక్కడ. హల్లెలూయా. ఆమె స్తోత్రములు. యోనా గురించి ఆమెను తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడు అక్కడ. నా ప్రవక్తని, ఆమె నా భక్తుడిని, ఆమెను నువ్వు ముట్టవద్దు. హల్లెలూయా. ఆమెను స్తోత్రములు ఆజ్ఞాపిస్తారండి. ఎందువల్ల వారు ఎక్కడికి వచ్చి ఉన్నారు? యెహోవా రెక్కల కిందకి వచ్చి ఉన్నారు. ఆమెను ప్రభువా నీ బావు కింద మమ్మల్ని పెంచమని వచ్చున్నాము దేవా. ఆమెను స్తోత్రములు ప్రభువా. నిజమే ప్రభువా, మా జీవితంలో మా వెనక ఎవరు లేరు ప్రభువా. దేశము నాది కాదు, ప్రాంతము నాది కాదు, జనము నాది కాదు. ఆమెను హల్లెలూయా. కాని ప్రభువా, జనము కాని జనం మధ్యలోకి వచ్చాను, దేశము కాని దేశం మధ్యలోకి వచ్చాను. హల్లెలూయా. దేవతను వదిలిపెట్టి నిజ దేవుని దగ్గరికి వచ్చాను. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ఆ దేవుడు నన్ను ఆకలితో ఉంచాడు. నాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని పంపి నన్ను పోషిస్తాడు. కరువు కాలంలో కూడా ఇస్రాయేలు పోషించిన దేవుడు నిన్ను నన్ను తన ఆత్మీయ ఆహారం చేత పోషించును గాక. హల్లెలూయా. ఈ రోజు నేటి సంఘాల్లో వాక్యము కరువైపోయింది. నేటి సంఘాల్లో వాక్యము కరువైపోయింది. చర్చలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అయ్యగారులు ఉన్నారు, కానీ వాక్యము లేదు, ఆత్మశక్తి లేదు. ఆమెను స్తోత్రములు. సంఘాల్లో స్థానం లేదు, కానీ యెహోవాను నమ్మి ఎవరైతే వచ్చారో వారిని దేవుడే పోషిస్తారు. వారిని దేవుడే పోషిస్తారు. హల్లెలూయా. ఆమేన్. రిక్తులుగా వచ్చిన వారిని దేవుడు కుమారుని యొక్క సంతోషముల తల్లిగా చేస్తారు. వెనకాల బలము లేదు, వెనకాల శక్తి లేదు, వెనకాల రాజకీయం లేదు. సంతోష తల్లిగా దేవుడు చేస్తాడు. మనుషులు కాదు. హల్లెలూయా. పదవులు అయ్యగారులు ఇస్తారు, కానీ దేవుడు బహుమానిస్తున్న సమయంలో ఆ బహుమానము మన జీవితంలో అన్నిటికంటే కూడా గొప్ప విలువలో ఉంటారు. అదేమో తీసుకువెళ్ళేది. అక్కడ అనుకూలమైతే పదవి ఉంటుంది, లేకపోతే పోతాది. అనుకూలమైతే పదవి ఉంటుంది, పోతాది. కానీ దేవుడిచ్చే బహుమానము అది ఎంతో విలువైనది. రూతు జీవితంలో హల్లెలూయా. ఆమె నిందైన వచ్చారు, అవమానం వచ్చారు, ఆమెను హల్లెలూయా ఏమన్నప్పుడు కూడా యెహోవా నీవే నా దేవుడని నేను ఒంటరిగానే వస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. యెహోవా రెక్కల కిందకి వస్తున్నాను. యెహోవా రెక్కల కిందకి వస్తున్నాను. ఆమేన్. నీ చేయి
ప్రియ సోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో హల్లెలూయా ఎక్కడికి వచ్చున్నాము? మనుషుల దగ్గరికి రాలేదండి, మనిషి నమ్మి రాలేదు మనము. హల్లెలూయా ఏదో ఒక అయ్యగారిని మనం రాలేదు అక్కడ. హల్లెలూయా యెహోవా రెక్కల కిందకి వచ్చున్నాము. యెహోవా రెక్కల కిందకి వచ్చున్నాము. ఆయన అపాయం చేయవాడు కాదు, ఆయన మోసం చేయవాడు కాదు, ఆయన దగా చేయవాడు కాదు, ఆయన సురక్షితంగా సింహము నోట నుండి ఎలుగు బట్టి బలము నుండి దేవుడు ఆయన దగా చేయవాడు కాదు. లోకముకి శక్తిగా అప్పగించడు, లోకముకి శక్తిగా అప్పగించడు. సాతానికి అప్పగించేవాడు కాదు, మోసానికి అప్పగించేవాడు కాదు, నన్ను తప్పించేవాడే. చెబుతున్నారు, ఆ స్త్రీని ఎవరు ముట్టవద్దు, ఆమెకు కావాల్సిన ఆహారము ఆమెకి ఇవ్వండి, ఆమెకి కావాల్సిన నీళ్లు కుండల ఎద్దుకు వచ్చి తాగనివ్వండి. హల్లెలూయా మంచి భోజన యేసుక్రీస్తు ఆజ్ఞాపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. సహోదరి సహోదరులారా, నేటి సంఘాల్లో ఆరాధనలో సారం పోయిందండి చాలా సంఘాల్లో. హల్లెలూయా కానుకలు పెరిగిపోతున్నవి, ఆస్తులు పెరిగిపోతున్నవి, ఆమెన్ సమస్తం పెరిగిపోతుంది. కానీ ఆమెన్ ఆత్మకి కావాల్సిన ఆహారం దొరకడం లేదు, ఆమె ఆత్మకి కావాల్సిన ఆహారం లేదు, డబ్బుతో వచ్చేస్తున్నారు. హల్లెలూయా ప్రియ సోదరి సోదరులారా, హల్లెలూయా రూకలు లేకపోయినప్పుడే పడ్డాడు పిలుస్తున్నారు, వచ్చి భోజనం చేయండి. నేను తక్కువ చేయవాడు కాదు అక్కడ. హల్లెలూయా ఆమె స్తోత్రములు. ఎండిపోతున్నవన్నీ చాలా సంఘాలు ఈరోజు. హల్లెలూయా ఎండిపోతున్నవి ఎందువల్ల? హల్లెలూయా నీరు లేక నీరు లేదు, ఆమె హల్లెలూయా ఆహారం లేదు. కానీ స్తోత్రములు నిజముగా హల్లెలూయా ఆమె స్తోత్రములు సంస్థను నమ్మి కాదు, సంఘాన్ని నమ్మి కాదు, నిజముగా దేవుని నమ్మి వచ్చిన వారికి తప్పకుండా దేవుడే ఆశ్రయము, దేవుడే దిక్కు, ఒంటరిగా వచ్చిన వారిని దేవుడు కుమార్ల సంతోష తల్లిగా చేసేవాడాయన, సొంత లేని దారిని ఇల్లాలుగా చేసేవాడాయన, కుమార్ల సంతోష తల్లిగా చేయవాడాయన. సిగ్గుపరచువాడు కాదు, సిగ్గుపరచువాడు కాదు. ఋతుతో చాలా మంది అనవచ్చు, ఎందుకెళ్తావమ్మా నయోమి వెంబడి, నయోమికి ఏముంది అక్కడ చేస్తున్నావు అని చాలా మంది సలహా ఇచ్చుండొచ్చు, చాలా మంది సలహా ఇచ్చుండొచ్చు. ఎందుకు వెళ్తున్నావు అక్కడికి? మొత్తం కాలిపోయింది కదా ముసలిది, ఆమె వచ్చి మొత్తం కాలిపోయింది కదా, ఎందుకు మళ్ళా ముసలాని వెంబడి ఎందుకు వెళ్తున్నావు? హల్లెలూయా అందరూ సలహా ఇచ్చుండవచ్చు. కానీ ఆమె నయోమితో ఉన్న ఋతు హల్లెలూయా దేవుణ్ణి చూసింది అక్కడ. హల్లెలూయా నీ దేవుడే నా దేవుడు అనక తీర్మానం కలిగింది. ఆ ఒడంబడికి ఆ తీర్మానమే తన జీవితంలో గొప్ప దీవెన పొందుకుంది, గొప్ప ఆశీర్వాదం పొందుకుంది. ఏ పొలంలో పరిగెనకు వచ్చిన ఆమె ఋతు ఆ పొలమునకు యజమానురాలు అయిపోయింది. అక్కడ నమ్మింది ఎవరక్కడ? దేవుని నిజంగా రాత్రి గల సమయంలో ప్రియ సోదరులారా, చిన్న మందిగా చిన్న గుంపుగా అయ్యో ఒంటరిగా ఉన్నా అనుకోవద్దు. హల్లెలూయా దేవుని రెక్కల కింద ఉన్న దేవుడే ఇస్తాడు, దేవుడే ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా మనిషి మనకి లేరక్కడ, మనిషి మనకి లేరక్కడ. దేవా పిలిచింది నీవు కాబట్టి నమ్మి నేను వచ్చి అక్కడ. ఓ దర్శించింది ఎవరక్కడ? దర్శించింది ఎవరక్కడ? యెహోవా దర్శించారు బెత్లెహేముని. బెత్లెహేము ఎవరు దర్శించారు అక్కడ? అయ్యగారు కాదు, యెహోవా దర్శించారు. ఎందుకు దర్శించారు? కరువులో ఉన్న వారిని కూడా
పోషించడానికి, అనేక ఆత్మలకు జీవం ఇవ్వడానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన మన ఆత్మలకి దేవుడే ఆమెను హల్లెలూయా తన ఆహారం ఇచ్చి సమృద్ధిగా పోషించును గాక. అట్టిగా మనం పనికరించును గాక. హల్లెలూయా.